హలో అండి, ముందుగా బ్లౌజ్ స్టిచ్ చేసే ముందు కుందన్స్కి పేస్ట్ చేసే గ్లూ ఉంటుంది కదండి, అదంతా జాయింట్స్ అనేది మీరు నేను చెప్పే విధంగా జాయిన్ చేసేసుకోండి, అంటే పేస్ట్ చేసేసుకోండి ఇలా ఈజీగా. సో దీనివల్ల మీకు బ్లౌజ్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఏది ఎంతసేపు ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎప్పుడైనా సరే పైపింగ్ అనేది స్టిచ్ చేసుకొని ఉంచుకోండి, ముందే పైపింగ్ ఫ్రీగా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఇప్పుడు మనం డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ముందు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోండి. వెనక వైపు డాట్స్ అనమాట. డాట్స్ వేసేటప్పుడు ఫస్ట్ మిడిల్లో డాట్ వేయండి. డాట్కి లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అలా స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత మళ్ళీ కింద కూడా 2 టైమ్స్ అనేది కుట్టు వేయండి. వేసాక అప్పుడు డాట్ వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే మీకు డాట్ అనేది నీట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా మీకు ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఫినిషింగ్ బాగుందో బ్లౌజ్కి మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి నేను ఫినిషింగ్ అనేది ఎలా ఇస్తున్నాను అనేది. అలా 2 సైడ్స్ అనేది కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లో ఉన్న క్లాత్ ఉంటుంది చూడండి, అది ఇక్కడ పెట్టండి. ప్రిన్స్ కట్కి మధ్యలో భాగం అనేది అక్కడ పెట్టేసి సైడ్స్ భాగం అనేది క్లాత్ పైన ఉంచండి. అలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు పైన కొంచెం లాగడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కర్వ్ తిప్పేటప్పుడు కొద్దిగా మీకు ఇబ్బంది అనిపిస్తుంది స్టార్టింగ్లో, బట్ తర్వాత చాలా ఈజీగా అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు ప్రతిదీ స్టిచ్ చేసేటప్పుడు 2 సార్లు కుట్లు వేయండి, ఒక్కసారి కాదు. ప్రతిదీ 2 లైన్స్ అనేది వేయాలి కుట్లు. సో దానివల్ల ఏంటంటే కుట్టు గట్టిగా ఉంటుంది. ఎక్కడైనా క్రాస్ కొంచెం అటు ఇటుగా తిరిగినా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అక్కడ రెండోసారి కుట్టు వేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది, ఓ ఇక్కడ కుట్టు పడలేదు, ఇక్కడ రాంగ్గా వచ్చింది. అక్కడ మీరు ఆటోమేటిక్గా స్ట్రైట్గా వేసుకుంటారు, అంటే దానికి ఎలా కావాలా అన్నది అలాగే. అండ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడానికి మ్యాక్సిమం 5 మినిట్స్ అనేది పడుతుందండి, అంతకంటే ఎక్కువ పట్టదు. ఒకవేళ మరీ బిగినర్స్ అయితే కనుక 6 to 7 మినిట్స్ పడుతుంది, అంతకంటే ఎక్కువ టైం ఉండదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా అంతేనండి, మ్యాక్సిమం 7 మినిట్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ తర్వాత షోల్డర్ అనేది జాయిన్ చేసుకోండి. అండ్ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనం ముందుగా మార్క్ చేసుకుంటాం కదా, 1/2 ఇంచ్ అనేది వదిలేయాలనేది. పైన ఆ 1/2 ఇంచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని 2 షోల్డర్స్ అనేది సమానంగా వచ్చేలా చూసుకోండి. ఇది ఓన్లీ బిగినర్స్ కోసం చెప్తున్నాను నేను. 2 షోల్డర్స్ అనేది సమానంగా రావాలన్నమాట. ఆ తర్వాత షోల్డర్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకోండి. ఈ షోల్డర్స్ స్టిచ్ చేయడానికి మ్యాక్సిమం 2 మినిట్స్ కూడా పట్టదండి, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అటు ఇటు అవుతుందంటేనే 2 మినిట్స్. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి 1 మినిట్లోనే స్టిచ్ చేసేస్తారు. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి 2 హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి మ్యాక్సిమం 5 మినిట్స్ పడుతుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ హ్యాండ్ కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు మిడిల్లో నుంచి స్టిచ్ చేయండి. మనం ఫస్ట్ చిన్న టక్ పెట్టుకుంటాం కదా మిడిల్కి, అలా మిడిల్లో నుంచి స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎడ్జ్ నుంచి రండి. ఎక్కడి వరకు అయితే కుట్టు ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడ నుంచి ఎడ్జ్ వచ్చేసి అక్కడ స్టిచ్ చేసుకోండి. ప్లస్ మనకు ఒక భాగం అనేది బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఫస్ట్ 2 లైన్స్ పడిపోతాయి. నెక్స్ట్ ఒక లైన్ మాత్రమే స్టిచ్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లైన్ స్టిచ్ మళ్ళీ ఎడ్జ్ నుంచి మిడిల్ వరకు తీసుకొచ్చేయండి. ఆ మిడిల్లో మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా రౌండ్ అనేది. ఎక్కడైతే రౌండ్ తిరగదో మళ్ళీ మీరు అక్కడ చూసుకొని అక్కడ రౌండ్ అనేది తిప్పండి, అది మెయిన్. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టిచ్ చేసేది మాత్రం నేను కాజా పట్టి అనమాట. కాజా పట్టి స్టిచ్ చేయడానికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 5 మినిట్స్ పడుతుందండి. కొద్దిగా ప్రాక్టీస్ ఉందంటే కనుక 1 మినిట్లో స్టిచ్ చేసేస్తారు చాలా ఈజీగా. అది మనం ఎలా తీసుకోవాలి ఎలా పెడుతున్నాం అనేది కరెక్ట్గా అర్థమైపోతే మ్యాక్సిమం 1 మినిట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఉక్స్ పట్టికి కూడా అంతేనండి, 1 మినిటే. నేను కొత్తలో నేర్చుకునేటప్పుడు నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి చాలా టైం పట్టేది, అదొక పెద్ద టాస్క్లా అనిపించేది ఒక్కోసారి. కానీ ఫస్ట్ నాకు అది అర్థమైన తర్వాత చాలా ఈజీగా అనిపించింది. స్టిచ్చింగ్ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్తో స్టిచ్ చేస్తే మీకు ఏదైనా సరే చాలా ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఫ్రీగా స్టిచ్ చేసేస్తారు. అది టఫ్ అనుకుంటే మీకు ఎప్పటికీ రాదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది 2 రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా ఫైనల్గా ఇప్పుడు నేను ఏం చేయాలంటే నడుము పట్టి కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రిన్స్ కట్కి వచ్చేసి ఏంటంటే నడుము పట్టి బ్యాక్ ఉంటుంది, ఫ్రంట్ కూడా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్కి ఏంటంటే ఓన్లీ మనకి బ్యాక్ మాత్రమే ఉంటుందండి నడుము పట్టి. ఫ్రంట్ మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి నడుము పట్టి అనేది యూస్ చేయమన్నమాట.
సో దీనికి మాత్రం కంపల్సరీగా ఫ్రంట్ బ్యాక్ యూస్ చేస్తున్నాము. సో దానివల్ల మనకి ఫ్రంట్ బ్యాక్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది స్టిచ్ చేయడానికి. అండ్ ఫ్రంట్ మీరు నడుము పట్టి వేసేటప్పుడు ప్రిన్స్ కట్ ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ చిన్నగా టక్ లాగా పెట్టుకుని అంటే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోండి. మీరు నెక్స్ట్ లోపలికి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ మీకు లాగేసినట్టు ఉండదన్నమాట. అది కంపల్సరీ ఎక్కడైతే డాట్స్ కుట్టుంటుందో అక్కడ చిన్నగా మనం కొద్దిగా ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న డాట్లా పెట్టుకొని స్టిచ్ చేయటం అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన దగ్గర హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినట్టు, నడుము పట్టి కంప్లీట్ అయిపోతున్నట్టు, అండ్ ద సేమ్ టైం హుక్స్ పట్టి, కాజా పట్టి, జాయింట్స్ అనేది అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసింది ఏంటి మనకి పైపింగ్ క్లాత్ అనేది యాడ్ చేయాలి. అంటే పైపింగ్ అనేది యాడ్ చేయాలి. మెడకి పట్టి లేదు కాబట్టి మనం పైపింగ్ అనేది యూస్ చేస్తున్నాం. అండ్ ఈ పైపింగ్ యూస్ చేసేటప్పుడు బాగా గుర్తుంచుకోండి, సింగిల్ పాదం మాత్రమే యూస్ చేయండి. బిగినర్స్ కానీ కొద్దిగా ప్రొఫెషనల్గా ఉన్నా సరే కానీ మీరు ఎప్పుడైతే సింగిల్ ఫూట్ అనేది యూస్ చేస్తారో సింగిల్ పాదం, దానివల్ల ఏంటంటే మీకు పైపింగ్ ఫినిషింగ్ చాలా చాలా బాగా వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఈ యొక్క ఫినిషింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ మీకు కొంచెం లేట్ అయినా పర్లేదు, పైపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంతో. సో అక్కడే చెక్ చేస్తారనమాట. మనకి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసేది ఓన్లీ వీళ్ళు పైపింగ్ ఎంత బాగా వేస్తున్నారు ఏంటనేది. ప్లస్ పైపింగ్ వేసేటప్పుడు మనం కట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎలా తిప్పాలి క్లాత్ని ఏంటనేది మీరు బాగా అబ్జర్వ్ చేసి సేమ్ అలానే స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోండి. అంటే మనం కట్ చేసిన దాని మీద మాత్రమే వెళ్తుందా లేదా. నేనైతే కంప్లీట్గా సింగిల్ పాదం అనేది యూస్ చేస్తున్నానండి. సింగిల్ పాదం యూస్ చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్కి నీట్గా ఫినిషింగ్ వస్తుంది పైపింగ్ దగ్గర. ప్లస్ మనకి ఆ థ్రెడ్ మీదకి అనేది క్లాత్ వెళ్ళదన్నమాట. కొంతమంది నార్మల్ ఫుట్ మీద కూడా బాగా స్టిచ్ చేస్తారు. అది కొంచెం ప్రాక్టీస్ అవ్వాలండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి మాత్రం నార్మల్ ఫుట్ మీద అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అదే సింగిల్ ఫుట్ యూస్ చేశారనుకోండి, సింగిల్ పాదం, దానివల్ల మీకు చాలా ఈజీ అవుతుంది. ఇలా పైపింగ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్గా ఏం చేయాలంటే అక్కడ మధ్యలో రౌండ్ తిరిగే దగ్గర కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను ఆ రౌండ్ తిరిగే దగ్గర నేను ఎలా కట్స్ పెడుతున్నాను ఏంటనేది. అండ్ ఎక్కడ కూడా నేను పాదం అనేది ఎత్తకుండా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇది ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రౌండ్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లో పాదం అనేది అస్సలు ఎత్తకూడదనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఫైనల్ వర్క్ వచ్చిన తర్వాత అక్కడ చిన్నగా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడెక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ అన్నిటికీ కట్స్ పెట్టుకొని లోపలికి వచ్చేలా చూడండి ఎలా కట్స్ అయితే పెడుతున్నానో కంప్లీట్గా రౌండ్ తిరిగే దగ్గర కంపల్సరీ ముందు భాగం వెనక భాగం అలా కట్స్ పెట్టుకొని పూర్తిగా రౌండ్గా అనేది స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఎంతవరకు ఫినిషింగ్ వచ్చింది లేదనేది బాగా చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఏదైనా డిఫరెన్స్ ఉన్నా కూడా వెంటనే ఇచ్చేయండి. అండ్ మళ్ళీ నేను ఇక్కడ ఫూట్ కూడా మార్చాను చూడండి, పాదము మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను పాదం అనేది ఎటువైపు పెట్టాను అంటే పైపింగ్కి ఉండే వైపు, థ్రెడ్ ఎటు వస్తుందో అటు మనం చూసుకొని మ్యాక్సిమం అందరూ 2 పాదాలు అనేది యూస్ చేయండి. అలా యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ మనం ఎలా స్టిచ్ చేసినా ఫినిషింగ్ బాగోకపోతే అది టోటల్లీ వేస్ట్ అండి. సో ఈ పైపింగ్ దగ్గరే మ్యాక్సిమం అందరికీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కొంతమంది 10 minutes తీసుకుంటారు, కొంతమంది 20 minutes, అదే ఇంకొంతమంది అయితే మ్యాక్సిమం 5 minutesలో కూడా స్టిచ్ చేస్తారు. సో మీరు ఎప్పుడైతే బిగినర్స్ ఖాళీగా ఉంటారో అప్పుడు పైపింగ్ అనేది స్టిచ్ చేయడం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అది మీకు చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఫైనల్గా పైపింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట ఛానల్ని. సో ఇలానే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈలోగా నా ఇది పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుట్ మార్చేసుకొని ఇంకా 3వ కుట్టు అనేది పైపింగ్ దగ్గర 3 కుట్లు ఉంటాయండి, అది మీరు బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఎడ్జ్లో ఆ కుట్టు వేసేసుకుంటున్నాం అనమాట. ఆ కుట్టు వేసేటప్పుడు కొంచెం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా మీరు కనుక కుట్టు వేసినట్టయితే ఫ్రంట్ భాగం అనేది మీకు నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి మనము
హ్యాండ్స్ కింద కూడా హ్యాండ్స్ దగ్గర కొంతమంది పైపింగ్ వేసుకుంటారు. నాకు ఇక్కడ పైపింగ్ అనేది అవసరం లేదని చెప్పారనమాట. సో నేనేం చేస్తున్నానంటే హ్యాండ్స్ దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. ఆ తర్వాత ఫైనల్గా మనకి సైడ్స్ జాయిన్ చేయటం. సో బ్లౌజ్ అనేది ఎంత ఈజీగా కంప్లీట్ అయిందో, స్టిచ్ చేసేటప్పుడు కూడా బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ కొద్ది రోజులు అయిన తర్వాత ఇంతేనా అని మీరే అనుకుంటారు. ఇది కన్ఫర్మ్ అండి. సో చూడండి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి హ్యాండ్స్కి మాత్రం కంపల్సరీగా. హ్యాండ్స్కి డబుల్ ఫోల్డ్ చేసి ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే వాళ్ళకు ఆల్రెడీ ఇక్కడ మాకు జస్ట్ డబుల్ ఫోల్డ్ చేసి కొద్దిగా స్టిచ్ చేయమన్నారు అంతే. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఎంత ఈజీగా మాట్లాడుకుంటూ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందో చూడండి. అండ్ నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా మూవీలో సాంగ్స్ ప్లే చేస్తూనే స్టిచ్ చేస్తానండి స్టిచ్చింగ్ ఎప్పుడైనా, ఎందుకంటే మనకు అది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మనం ఎప్పుడు అబ్బా స్టిచ్ చేయాలి అని అనుకుంటే మాత్రం స్టిచ్ చేయలేము. మూవీలో సాంగ్స్ పెట్టుకోవటము లేకపోతే ఎఫ్ఎం రేడియో వినటము అలా స్టిచ్ చేస్తూ ఉంటే కనుక మీకు టైంపాస్ అయిపోతుంది. ఎవరితో అయినా మాట్లాడుతూ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ మాట్లాడేటప్పుడు కాన్సన్ట్రేషన్ పోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా నాకు హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సైడ్స్ జాయిన్ చేస్తున్నాను. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు కరెక్ట్గా వస్తున్నాయా లేదా, అంటే మన క్లాత్ హెచ్చు తక్కువ ఎక్కడైనా ఉందా లేదా అనేది 2 సైడ్స్ కరెక్ట్గా చెక్ చేసుకొని ముందు కొద్దిగా రఫ్ చేసి ఆ తర్వాతే స్టిచ్ చేయాలండి. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి. బిగినర్స్ రఫ్ చేయటం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు రఫ్ చేస్తుంటేనే తర్వాత మీకు రఫ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి హ్యాండ్స్ దగ్గర రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది నేను చెక్ చేసుకుంటూనే సైడ్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ కనీసం 3 లైన్స్ అయినా అక్కడ మీరు స్టిచ్ చేయాలి. ఇక్కడ మీకు సేమ్ కలర్ దారం కావడం వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు. ఆ లైన్స్ కూడా ఏంటంటే మీకు స్ట్రైట్గా వస్తేనే నీట్గా ఉంటుంది. ప్లస్ ఆ తర్వాత ఫైనల్గా ఎక్స్ట్రాస్ ఏమైతే ఉంటాయో అవి కట్ చేసేయాలి. ఇక్కడ చూడండి స్ట్రైట్గా లైన్ మీదే వచ్చేస్తుంది నా కుట్టు. మీరు గీసుకుంది ఎక్కడైతే ఉందో అక్కడే కనుక కుట్టు వచ్చేస్తుంది కరెక్ట్గా అంటే మీరు పర్ఫెక్ట్గా కట్ చేసినట్టు స్టిచ్ చేసినట్టు అనమాట. సో ఎక్కడ హెచ్చు తక్కువలు ప్రతిదీ 1/2 ఇంచ్ గ్యాప్తోనే ఉండాలండి ఇక్కడ ఏదైనా సరే. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానో. లాస్ట్లో కూడా మనం కొంచెం ఇది రెడీ చేసేసుకుంటాం. ఫైనల్గా కూడా రఫ్ చేసేది అయిపోయింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.